హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ విద్యాస్ కుకరీ. ఈరోజు మన వీడియోలో రెసిపీ గుమ్మడికాయ కూర. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుండి కంటి చూపుని మెరుగుపరచడానికి, ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగర్ చేయడానికి, ఇంకా జీర్ణ వ్యవస్థని మెరుగుపరచడానికి కూడా ఈ గుమ్మడికాయ మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇందులో మనకి బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండడం వల్ల మన బాడీలోకి అబ్జర్బ్ అయిన తర్వాత దీన్ని మన బాడీ విటమిన్ ఏగా చేంజ్ చేసుకుని మన కంటి చూపుకి ఎంతో దోహదపడుతుంది. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం మనకి చాలా ఈజీ అండ్ టేస్టీగా చాలా రుచిగా ఉంటుందండి. దీనికోసం గుమ్మడికాయని మనం ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత దీనిలో ఉన్న సీడ్స్ తీసేసి మనం చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలండి. ఈ సీడ్స్ మనకి బయట దొరికే గుమ్మడికాయ గింజలే కాబట్టి వీటిని మనం ఎండబెట్టేసుకుని నట్స్లా కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. తర్వాత పైన ఉన్న పెచ్చుని తీసేసి గుమ్మడికాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీలో పోపు కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ తీసుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ చాయ్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఇంకా ఎండుమిరపకాయలు వేసుకుని పోపుని వేగించుకోవాలి. పోపుని లో ఫ్లేమ్ మీద శనగబద్ద ఎర్రబడేదాకా వేగించుకుంటే కూరకి మంచి కమ్మదనం రుచి వస్తాయండి. మనం లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ పోపుని వేగించుకోవాలి. ఈలోగా మనం ఒక 4 దాకా పచ్చిమిర్చి, ఇంకా 1 ఇంచ్ దాకా అల్లం ముక్కని ఫైన్గా మనం క్రష్ చేసుకోవాలి. ఇలా క్రష్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని పోపు వేగిన తర్వాత పోపులో వేసేసుకుని 1-2 నిమిషాల పాటు సాట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పచ్చిమిర్చి అల్లం మంచి ఎరోమా వస్తుందండి. తర్వాత దీనిలో లైట్గా కారం వేసుకోవాలి. ఈ కూరకి కారం ఎక్కువ పట్టదండి. సో ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం, ఇంకా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు కూడా ఎక్కువ పట్టదండి, కొంచెమే పడుతుంది. మనం చింతపండు పులుసు ఏమి యూజ్ చేయం కాబట్టి కూర పంకిన్ ఎప్పుడు మనకి కమ్మగా ఉంటుంది కాబట్టి ఉప్పు కూడా తక్కువే పడుతుంది. అండ్ ఇవి కూడా ఒక 2 నిమిషాలు సాట్ చేసుకున్న తర్వాత ముందరగా కట్ చేసి పెట్టుకున్న పంకిన్ క్యూబ్స్ని ఇందులో వేసేసుకుని బాగా మిక్స్ చేసేసి లిడ్ పెట్టుకుని మనం లో ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలండి. ఇంచుమించుగా ఒక 15 మినిట్స్ తర్వాత మనకి ఈ ముక్కలు మగ్గిపోతాయి. మగ్గేటప్పుడు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అండ్ బాగా హెవీగా కలిపేస్తే ముక్కలు చితికిపోతాయండి. ఇలా వీడియోలో చూపించినట్లుగా ఒక 60% దాకా మగ్గిన తర్వాత దీనిలో ఒక 2 రెమ్మల దాకా ఫ్రెష్ కరివేపాకు, కొంచెం పసుపు వేసుకుని మన తీపికి తగ్గ బెల్లం పొడి వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ దాకా యూజ్ చేస్తున్నాను. బెల్లం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకుని లో ఫ్లేమ్ మీద మనం దీన్ని కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవడం వల్ల బెల్లం మొత్తం కరిగి నీరులాగా ఫామ్ అవుతుందండి. ఆ నీటిలో మిగిలిన 40% ఉడకడం వల్ల ముక్కలకి మంచి రుచి ఉంటుంది అండ్ ఎరోమా కూడా చాలా బాగుంటుందండి. ఇలా వీడియోలో చూపించినట్లుగా మనం లో ఫ్లేమ్ మీద కుక్ చేస్తూ ఉంటే ఒక 2 మినిట్స్ తర్వాత బెల్లం మొత్తం కరిగి ఇలా వాటర్ లాగా వస్తుందండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్క చితికిపోకుండా వీడియోలో చూపించినట్లుగా కూర మొత్తం బాగా దగ్గర పడిపోయేదాకా మనం మగ్గించుకోవాలి. ముక్క పేస్ట్ అయిపోకూడదండి, అలాగని గట్టిగా ఉండకూడదు, చూసుకుని కుక్ చేసుకోవాలి. ఒక ఇంచుమించుగా మొత్తం 20 మినిట్స్ పడుతుందండి ఈ కూర మొత్తం కుక్ అవ్వడానికి. తర్వాత 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి కానీ శనగపిండి కానీ జల్లుకుంటే మనకి ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ ఏదైనా ఉంటే అబ్జర్బ్ చేసేసుకుని కూర కన్సిస్టెన్సీ బాగుంటుంది. సో ఎంతో ఈజీగా, ఎంతో హెల్తీగా, బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండే ఈ హెల్తీ ఫుడ్ని మీరు కూడా ఈ స్టైల్లో ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. చిన్న పిల్లలు కూడా ఖచ్చితంగా ఇష్టపడతారు. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ని నాకు కామెంట్స్లో షేర్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.